భీమిల్లో గంటా శ్రీనివాసరావు ప్రలోభాలకు తెరలేపాడు. గంటా ఎన్నికల ప్రచారానికి జనం మొహం చాటేస్తూ ఉండడంతో డబ్బులు పంపిణీ చేస్తున్నారు టీడీపీ నాయకులు. కాపులుప్పాడులో ప్రచారానికి వచ్చిన వారికి గంటకు 200 రూపాయలు చొప్పున డబ్బులు పంపిణీ చేశారు తమ్ముళ్ళు. ఇప్పటికే ఓటర్లకు దుస్తులు పంపిణీ చేసిన గంటా శ్రీనివాసరావు అండ్ బ్యాచ్ ఇప్పుడు ఏకంగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. కూటమి నేతలు డబ్బులు పంపిణీ చేయడం ఇదేం కొత్త కాదు. గతంలో ప్రచారానికి వచ్చిన ఓటర్లకు బీజేపీ నేత సీఎం రమేష్ 2000 రూపాయలు పంపిణీ చేశారు. ప్రచారానికి వచ్చిన మహిళలకు చీరలు కూడా డిస్ట్రిబ్యూషన్ చేశారు. కూటమి ప్రచారానికి ప్రజలు మొహం చాటేస్తూ ఉండడంతో డబ్బులతో ఎరవేస్తున్నారు కూటమి నేతలు. రైట్కి ఇదేందుకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాయుడు మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. నాయుడు, గుడ్ మార్నింగ్. గంటా శ్రీనివాసరావు పబ్లిక్గా డబ్బులు పంచుతూ కెమెరాకు చిక్కాడు. సో ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా టీడీపీ బీజేపీ సభ్యులు కూడా ఇదే వ్యవహారాన్ని కొనసాగించారు. అప్డేట్స్ ఏంటి? కార్తీక్, కూటమి నేతలకు ఓటమి కళ్ళ ముందే కనిపిస్తుండడంతో ప్రలోభాలకు తెరలేపుతున్నారు. వారి ప్రచారాలకు సైతం ప్రజలు మొహం చాటేస్తున్నారు. దీంతో ప్రచారానికి తీసుకొచ్చిన వారికి డబ్బులు పంచుతున్నారు. నిన్న భీమిలి నియోజకవర్గం కాపులపాడ గ్రామంలోని తెలుగుదేశం పార్టీ తరపున భీమిలిలో పోటీ చేస్తున్న గంటా శ్రీనివాసరావు ప్రచారానికి వచ్చిన వారికి గంటకు 200 రూపాయల చొప్పున పంపిణీ చేశారు. ఇదే వీడియో మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గంటా శ్రీనివాసరావు ప్రతి ఎన్నికకు ఒక నియోజకవర్గం మారుతారు కాబట్టి ఆయన మళ్ళీ ఇక్కడ గెలిచినా తమకు అందుబాటులో ఉండడో అన్న ఒక అనుమానంతో, ఒక ఆందోళనతో ఆయన ప్రచారానికి కానీ, లేదంటే ఆయన చేపట్టే కార్యక్రమాలకి ప్రజలు కానీ, లేదంటే చివరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ మొహం చాటేస్తున్నారు. దీంతో వచ్చిన వారికి 200 రూపాయలు గంటకి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. గంటా శ్రీనివాసరావు ఇదే తరహాలో డబ్బులు పంపిణీ చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో కూడా ఇక్కడ పోటీ చేస్తున్న నేపథ్యంలోనే భీముల్లోనే అప్పుడే బట్టలు కూడా పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారానికి, అలాగే వారు చేస్తున్న కార్యక్రమాలకు ప్రజలు దూరంగా ఉండడంతో ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టాలన్న ఆలోచనతో వచ్చిన పెద్ద ఎత్తున వారిని తీసుకొచ్చి వారికి డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. కొద్ది రోజుల క్రితము నర్సీపట్నం నియోజకవర్గంలో కూటమి తరపున ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ కూడా ఇదే తరహాలో డబ్బులు పంపిణీ కార్యక్రమానికి తెరలేపారు. వచ్చిన వారికి 2000 రూపాయలు కూడా ఇచ్చారు. అలాగే బీజేపీ కార్యకర్తలకు చీరలు కూడా పంపిణీ చేశారు. ఎందుకంటే సీఎం రమేష్ కూడా నాన్ లోకల్ వ్యక్తి, అలాగే గంటా శ్రీనివాసరావు కూడా ప్రతి ఎన్నికకు ఒక నియోజకవర్గం మారుతుంటారు. వీరిద్దరినీ కూడా నమ్ముకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. స్థానికంగా ఎవరైతే ఉంటారో వారికే మనం మద్దతు తెలపాలనే చర్చ కూడా అటు అనకాపల్లి పార్లమెంటు పరిధిలో జరుగుతుంది, ఇటు భీముల నియోజకవర్గంలోనూ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనూ వారు చేపట్టే కార్యక్రమాలకి చివరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అలాగే బీజేపీకి చెందిన కార్యకర్తలు కూడా మొహం చాటేస్తుండడంతో బయట నుంచి చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలను తీసుకొచ్చి వారికి గంటల చొప్పున వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. వారి ప్రచారానికి తీసుకువస్తున్నారు. అయితే వారు చేస్తున్న ప్రచారం మీద పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. వారు డబ్బులు పంపిణీ చేసే కార్యక్రమం మీద ఎన్నికల కమిషన్ కూడా సుమోటోగా కేసును కూడా నమోదు చేయాలని స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు కానీ ప్రజలు కానీ డిమాండ్ చేస్తున్నారు. కార్తీక్, థ్యాంక్ యూ నాయుడు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.